హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుణశేఖర్ గారి సినిమా వస్తుంది అని అంటే టాలీవుడ్లో ఆ బజ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుందన్నమాట. మరి ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇస్ యుఫోరియా. ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మనందరికీ అర్థమైపోయింది ఏంటంటే ఇట్స్ అ మస్ట్ వాచ్ మూవీ అని చెప్పి. మరి ఈ సొసైటీలో బతకాలి అని అంటే నేటి బాలలే రేపటి పౌరులు అని కూడా మాట్లాడుతుంటాం. మరి ఇందులో గుడ్ పేరెంటింగ్ ఏంటి, బ్యాడ్ పేరెంటింగ్ ఏంటి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మరి దాని గురించి మరిన్ని డీటెయిల్స్ తీసుకోవడానికి నేను ఇవాళ ఇక్కడికి వచ్చేసాను అలాంగ్ విత్ ఆర్ యుఫోరియా టీమ్. మరి వస్తూ ఎవరెవరిని తీసుకొచ్చానో తెలుసా? అదిగోండి, కెప్టెన్ ఆఫ్ ద షిప్ గుణశేఖర్ గారిని. హాయ్ సార్, నమస్తే. అండ్ అలానే భూమిక గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యంగ్ సెన్సేషన్ అవ్వబోతున్నటువంటి ఒక బ్యాచ్, యుఫోరియా బ్యాచ్. హాయ్ గైస్. లిఖిత, పృథ్వీ, రోనిత్ అండ్ అలానే విఘ్నేష్. అండ్ వీళ్ళు ఈ మూవీలో ఎటువంటి రోల్స్ పోషించారు అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. అండ్ ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ నీలిమా గారు. ఎలా ఉన్నారు? I'm doing well. How are you? వెరీ వెల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా గుణశేఖర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టేద్దాం. సార్, మీ మీద ఉన్నటువంటి అంచనాలు ఏంటి? ఈ యుఫోరియా ఏంటి? సడన్గా ఈ యూటర్న్ ఏంటి? అసలు ఎక్కడ మొదలైంది ఏంటి? యూటర్న్ అనేది కాదండి. యాక్చువల్ నా కెరీర్ మీరు గమనిస్తే నా కెరీర్ బిగినింగ్లో అంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథ ప్రకారమే వెళ్ళి తీసిన సినిమాలు ఉన్నాయి. అవును. సో తర్వాత మనం స్కేల్ పెంచుకుంటూ కథకు అనుగుణంగా స్టార్స్తో వర్క్ చేసినప్పుడు వాళ్ళ ఇమేజ్కి ఆ స్కేల్కి తగ్గట్టుగా కొద్ది భారీ సినిమాలు తీయడం జరిగింది. ఎగ్జాక్ట్. బట్ ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా వీళ్ళకు కుదిరినప్పుడు మనోహరం లాంటివి కూడా మరి చిన్న చిన్న సినిమాలు కాన్సెప్ట్ బేస్డ్ చేశాను నేను. సో ఇప్పుడు ఏంటంటే నాకు అంటే ఇది సొంత బ్యానర్. మేము ఆఫ్టర్ గుణ టీమ్ వర్క్స్ మీద రుద్రమదేవి, శాకుంతలం ఇది తీసాం. సో తర్వాత మా నీలిమ ముందుగా అడిగింది ఈసారి కంప్లీట్గా కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీద్దామని చెప్పి అనగానే అప్పుడైతే గుణ టీమ్ వర్క్స్ కాదు, ఇది గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్, అంటే బ్యానర్ పేరే హ్యాండ్మేడ్ ఫిలిమ్స్. సో అంటే అంత ఆర్గానిక్గా మనం స్టోరీ చేసి డెఫినెట్గా స్టోరీ ఓరియంటెడ్ వెళ్దామని చెప్పి ఈ కథను అనుకోవడం జరిగింది. సో అలాగా ఈ గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ మీద యూఫోరియాతో ఇంకొక చాప్టర్ మొదలైంది. వండర్ఫుల్ సార్, వెరీ వెరీ ఎక్సైటెడ్. February 6th ఈ సినిమా మనందరి ముందుకు రాబోతుంది కాబట్టి ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. అండ్ భూమిక గారు, గుణశేఖర్ గారి దగ్గర నుంచి ఇటువంటి ఒక మూవీ రాబోతుంది, ఇందులో మీరు ఒక క్యారెక్టర్ పోషించాలి అన్నప్పుడు క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నారా ఈ సినిమా? లేదంటే గుణశేఖర్ గారు ఆ ఒక్కడు మెమరీస్లో ఇంకా ఉండి అక్కడి నుంచి గుణ గారి మూవీ కదా చేయాలి అనుకున్నారా? వాట్ ఇంప్రెస్డ్ యూ ద మోస్ట్? See, the fact that I've worked with him once and I know how he works, that is definitely the key point. But more important is the script. The script, when he told me, he briefed me, and then I read the entire story. I had a long conversation with him, which I've mentioned. I was in London and we had a very long conversation over phone. This script is something that has really touched my heart. The character, the script, everything about it. And I have to say it's by far, for me as an actor, the most challenging, the most heart-touching film I've done in my entire career. Wow. And I hope I've done justice. I really hope. So I think all of it together, working with Guna sir, the script, it was a fantastic offer. And I couldn't say no to it. వండర్ఫుల్. అండ్ మీరే స్వయంగా చెప్పడం మా అందరికి ఇంకా భరోసా ఇస్తుంది, అంటే Feb 6th వెళ్ళి చూడాలి అని చెప్పి. ఎందుకంటే మీ కెరియర్లోనే ఇది బెస్ట్ రోల్ అని ఇప్పుడే కాదు, మీరు ట్రైలర్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పారు. సో అందుకనే ఇంకా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అనమాట. నా ఒకసారి మన యుఫోరియా బ్యాచ్ అందరికీ కూడా హెల్లో చెప్పేద్దాం. లిఖిత, హాయ్. సో ఏంటి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎలా ఆడిషన్ జరిగింది, ఈ జర్నీ గురించి ఏం చెప్తారు? First of all, very grateful for the opportunity. I think గుణశేఖర్ గారితో వర్క్ చేయడం ఈజ్ మా ఇంట్లో కూడా గుణశేఖర్ గారితో సినిమా చేస్తున్నానంటే మా పేరెంట్స్ అసలు కథ కూడా అడగలేదు ఏంటి అని, అంత నమ్మకం. అండ్ ఇట్స్ సచ్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్, ఫర్ ది ఎంటైర్ టీమ్. అండ్
నాకు గుణశేఖర్ గారి టీం నుంచి కాల్ వచ్చిందండి ఒక 2024 ఆ టైంలో. అప్పుడే జిమ్ నుంచి బయటకు వస్తున్నాను, కాల్ వచ్చి నాకు మెసేజెస్ వచ్చాయి. గుణశేఖర్ గారి టీం నుంచి మీ నెంబర్ అడుగుతున్నారు, ఆఫ్ కోర్స్ ఇవ్వండి అని. సో ఐ థింక్ ఐ కేమ్ ఇన్, స్పోక్ టు సర్, గేవ్ అన్ ఆడిషన్, డిడ్ అ ఫోటో షూట్, అండ్ దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. వండర్ఫుల్. అండ్ అలా పేరెంట్స్ కూడా ఇంప్రెస్ అయిపోయారనమాట గుణశేఖర్ గారి సినిమా అంటే. Yeah, very surprisingly. Basically, my journey, I'm a medical graduate, MBBS graduate. దాని తర్వాత మిస్ ఇండియా చేశాను. ఐఎమ్ ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2022 టైటిల్ హోల్డర్. మా మమ్మీ ఒకరోజు వచ్చి నా దగ్గరికి, నువ్వు టైటిల్ గెలవకపోతేనే నాకు ఇంకా ఇష్టం, ఇంకా బెటర్ అన్న పర్సన్ ఫ్రమ్ దేర్ టు, ఓ గుణశేఖర్ గారితో సినిమా చేస్తున్నావా, ఏంటి క్యారెక్టర్ ఏంటి అని కూడా అడగలేదు. ఐ థింక్ హౌ మచ్ ది ఆడియన్స్ ఆర్ ఇన్ షాక్. డైరెక్ట్గా వాళ్ళని తీసుకొచ్చి గ్లిమ్స్ లాంచ్లో కూర్చోబెట్టాను. ఓపెన్ చేస్తే ఆ ట్రైన్లో అలా పాకుతున్నాను పైకి. సో ఐ థింక్ ఇప్పటికీ నేను కూడా అడగలేదు వాట్ ద రియాక్షన్ ఇస్, బట్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ సచ్ అ కూల్ ప్రాజెక్ట్ అండ్ అన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. వండర్ఫుల్. అండ్ నెక్స్ట్ పృథ్వీ దగ్గరికి వద్దాం. కాదా, పోస్టర్లో చూస్తుంటే అండ్ ట్రైలర్లో చూస్తే అర్థమైపోయింది, ఏదో సైకో రోల్లో ఏదో కనిపిస్తున్నట్టు అనిపించింది. మరి అటువంటి ఒక రోల్ చేసేటప్పుడు, అది కూడా ఫస్ట్ సినిమాకి, ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండింది అండ్ మీకేమనిపించింది? అంటే ఇంట్లో సపోర్ట్ వైజ్ దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ, నీకు ఏం కావాలో అది చేసుకో. సో అంటే రోల్ బట్టి వాళ్ళకి సంబంధం లేదు. ఐ టోల్డ్ దెమ్ ఐ గాట్ ఆపర్చునిటీ ఫ్రమ్ గుణశేఖర్ గారి సినిమా. మై డాడ్ వాజ్ లైక్, డోంట్ లీవ్ దిస్ ఆపర్చునిటీ, ఇమీడియట్గా చేయాలి, ఆయనతో సినిమా అంటే జోక్ కాదు, గో డూ ఇట్ అన్నారు. సో దట్స్ హౌ ఐ గాట్ ఇట్. అండ్ లైక్ ఏదో ఆడిషన్కి వచ్చా, చూసా, తీస్తారు, చూసారు, నెక్స్ట్ డే రమ్మన్నారు, మళ్ళీ వచ్చా, మళ్ళీ 3వ రోజు కూడా రమ్మన్నారు ఆడిషన్కి, వచ్చా. వచ్చిన తర్వాత నువ్వే విలన్ అన్నాడు. నేను ఇలా చూస్తున్నా, ఇప్పుడు మనమేంటి విలన్ ఏంటి అనుకుని, ఆబ్వియస్లీ ఆపర్చునిటీ వదులుకోకూడదు అని చెప్పి ఐ జస్ట్ గాట్ ఆన్ బోర్డ్. వండర్ఫుల్. అండ్ రోనక్, మీ రోల్ ఎలా ఉండబోతుంది యూఫోరియాలో? నాది యాక్చువల్లీ మెటఫర్ అండి, హీరోకి విలన్ కి మధ్యలో ఉంటది. ఇప్పుడు కూడా అలానే ఉంది, హీరోకి విలన్ కి మధ్యలో. క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను ఎక్కువ చెప్పలేను, స్టోరీ రివీల్ అయిపోద్ది, కానీ హీరోకి విలన్ కి మధ్యలో ఉంటది. ఓకే. యా, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. యా, మీకు బాగా నచ్చింది ఏంటి మీ రోల్లో? నా రోల్లో నాకు గుణశేఖర్ గారు యాక్షన్ కట్టి చెప్పడం నచ్చింది అంతే. వెరీ గుడ్, సూపర్. ఒక ఆన్సర్ చాలు, ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆన్సర్కే ఫుల్ ఫ్లాట్ అయి. నేను చిన్నప్పటి నుండి సార్, ఆబ్వియస్లీ సార్ సినిమాలు చూసి పెరిగా, ఏదో ఒక రోజు సార్ ఒక సీన్, ఒక షాట్ దొరికినా చాలా అనుకున్నా. నాకు ఒక క్యారెక్టరే ఇచ్చారు, ఇంకా అంతకన్నా ఏం కావాలండి. ఇప్పుడు మీకు కనిపించేస్తుంది నా మొహంలో ఆనందం, నా హార్ట్ కూడా కొట్టేసుకుంటుంది. బటర్ఫ్లైస్ బేసిక్, ఎవ్రీ మూమెంట్ యాక్షన్ కట్టులో ఇంకా అది వేరే ఫీలింగ్. అది సార్ చెప్తున్నారు మన పేరు, మైక్ లో సార్ మన పేరు చెప్తున్నారంటే, అండ్ ద ట్రీట్మెంట్ ఆల్సో, ఇట్ వాజ్ నాట్ లైక్ ఇట్స్ న్యూ పీపుల్. He treated us like he worked with big stars. So he treated us like stars, even if the situation was chaotic. He never showed it on us. So ఒక స్టార్ ట్రీట్మెంటే ఉండేది అందరికి, మాకనే కాదు అందరికి. సో అలా చూసుకునేవాళ్ళు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఐ విల్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్, బట్ ఐ డిడ్ంట్ వాంట్ టు. అండ్ ఇప్పుడు ఎస్ విఘ్నేష్ దగ్గరికి వెళ్ళిపోదాం. మరి ట్రైలర్లో చూస్తే చాలా సీరియస్గా రగెడ్ లుక్స్తో కనిపించారు, అండ్ ఇక్కడ చూస్తే చాలా డీసెంట్గా, అప్పటి నుంచి చాలా క్వైట్గా కూర్చొని ఉన్నాడు. ఐఎమ్ నాట్ షూర్ ఎంతవరకు నిజమో, బట్ యా, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది విఘ్నేష్ ఇన్ యూఫోరియా? మీరు పర్ఫెక్ట్గా డిస్క్రైబ్ చేశారండి. చాలా షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. అంటే నేను బయట కొంచెం సిగ్గు అట్లా ఎక్కువ, నాకు ఒక్కడనే ఉంటుంది కొంచెం, కానీ క్యారెక్టర్ వేరే, చాలా రగ్గడ్గా అట్లా ఉంటుంది. అందరూ వచ్చినట్టే నేను కూడా ఆడిషన్స్ ద్వారా, నేను యూఎస్లో యాక్టింగ్ కాలేజ్లో ఉండే, అప్పుడే నేను వైజాగ్లో సత్యానంద్ గారని యాక్టింగ్ టీచర్ ఉంటారు, అక్కడ ఒక ఫ్యూ డేస్ స్పెండ్ చేసిండే. అది అయిపోయి కూడా 2 years ఆల్మోస్ట్ అయిపోతుంది. సార్ వాళ్ళు కాస్ట్ చేస్తున్నప్పుడు సత్యానంద్ గారిని అడిగితే అట్లా నా ప్రొఫైల్ వెళ్ళింది. సో నేను అక్కడ ఉండగా ఒకసారి నాకు బాగా గుర్తు, జూమ్ కాల్ మాట్లాడాను నేను నీలిమా గారితో, గుణశేఖర్ గారితో. అప్పుడు వచ్చినాక నేను ఆడిషన్స్ అలా ఇచ్చి దెన్ ఆన్ బోర్డ్ అయ్యా.
ప్రాజెక్ట్కి. వండర్ఫుల్ చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నారు అందరు కూడా ట్రైలర్లో. సో మాట్లాడుకుందాం ఇంకా మరింతగా. బట్ అంతకంటే ముందు నీలిమ గారు, ఇంతకుముందు నాన్నగారు చెప్తున్నారు ఏంటంటే నీలిమ ఇచ్చినటువంటి ఒక సజెషన్ ఇటువంటి ఒక కథ చేయాలి అని చెప్పేసి అని. మరి ఒక ఎమోషనల్ సోషల్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మరి మీకెందుకు అనిపించింది నాన్నగారికి ఇటువంటి ఒక అడ్వైస్ ఇవ్వాలి అని చెప్పి? అడ్వైస్ ఇచ్చేంత పెద్దదాన్ని కాదండి, సో అడ్వైస్ కాదు, బట్ జస్ట్ లైక్ అ చేంజ్ ఆఫ్ జాన్రా. అన్ని పీరియడ్ ఫిల్మ్స్ ఏ తీస్తున్నాం అండ్ ఆల్ దట్, సో వాంటెడ్ టు మేక్ సంథింగ్ కంటెంట్ డ్రివెన్. అలా అనుకున్నప్పుడు యాక్చువల్లీ ద స్టోరీ మై డాడ్ హెడ్ పుట్ ఇట్ టుగెదర్ అండ్ వీ రియలీ లవ్డ్ ఇట్. చదవంగానే నాకు మా సిస్టర్ యుక్తకి చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. కానీ ఏంటి ఇలాంటి ఒక సినిమా తీస్తే మన ఆడియన్స్ అసలు డైజెస్ట్ చేసుకోగలుగుతారా అన్నలాంటి ఒక, అంటే దే సో మెనీ సోషల్ ఈవిల్స్ అండి ఇన్ సొసైటీ. అది మనం మాట్లాడడం కానీ జరుగుతుంటాయి అవన్నీ. మన మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చూపెట్టాం కానీ ఉన్నాయి మన సొసైటీలో. సో అలాంటివన్నిటి అడ్రస్ చేస్తూ ఒక ఫ్యామిలీని దాంట్లో పెడితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. రేపు ఆడియన్సెస్ చూసినప్పుడు కూడా Feb 6th ఐఎమ్ షూర్ దే విల్ బీ షాక్డ్. ట్రైలర్లో రివీల్ చేసిన దానికి అని చాలా కొంతమంది ఎవరో ట్రైలర్లో అన్నీ చెప్పేసినట్టు ఉంది అని అంటున్నారు. లేదండి, చాలా ఉంది. అన్నీ చెప్పినట్టు అనిపిస్తుంది అంటే ఇంకా ఏదో ఉంది, ఇంకా పెద్దవేవో ఉన్నట్టు అనుకోవాలి, అంతే కదా? నిజమే, అంటే అన్ని చెప్పినట్టు నాకైతే అనిపించలేదు. ఇంకా ఏదో ఉంది, తెలుసుకోవాలి కదా ఎవరి రోల్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఆ మెసేజ్ కూడా ఏంటి అని వెయిట్ చేస్తున్నాం అనమాట అందరం. మరి ఏంటి ఆ నమ్మకం ఈ సినిమాని తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి? అంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా సరే అండి కొత్త కంటెంట్కి యూనో ఏదన్నా ఆనెస్ట్ అటెంప్ట్స్ ఇస్తే దే ఆల్వేస్ రివార్డెడ్ ఇట్. సో అదే నమ్మకం అండి, అంతే. వండర్ఫుల్. అండ్ స్టోరీ రైటింగ్లో కూడా అంటే 3 జనరేషన్ ఉమెన్ ఉన్నారు మా ఇంట్లో. అదే నా మిస్సెస్ రాగిణి, తను మిలీనియల్ నీలిమ పెద్ద డాక్టరు, రెండో డాక్టరు యుక్త, తను జంజీ. సో పర్టికులర్గా నేను ఈ కథలో రాస్తున్నప్పుడు ఈ సరే ఫీమేల్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ సారా దగ్గర నుంచి భూమిక గారు, ఈ అమ్మాయి అమృత అనే రోల్ ప్లే చేసింది, ఈ అమృత, ఇంకొక అమ్మాయి రిచి అనే అమ్మాయి ఉంది. వీళ్ళ నలుగురు క్యారెక్టర్ ఆర్క్లో నాకు చాలా బాగా ఉపయోగపడ్డారు వీళ్ళు. సో వైల్ రైటింగ్, సో కొన్ని సందర్భాల్లో అయితే అసలు వాళ్ళు అసలు నాతో చాలా ఫైట్ చేశారు. అంటే ఇది ఎలా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది అసలు ఎలా జరగదు, ఒక అమ్మాయి ఎలా ఉండదు, సో ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారు, ఇలాంటివన్నీ నాకు చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి. సో నాకు కూడా స్టోరీ రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఈ కథ కూడా అలాంటి ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూస్ని డీల్ చేస్తున్నాం. సో అలా డీల్ చేసినప్పుడు అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు సొసైటీని రిఫ్లెక్ట్ చేసే ఇప్పుడు వీళ్ళందరితో కనెక్ట్ అయ్యే వాళ్ళు వీళ్ళు. సో అందుకని చాలా కేర్ తీసుకొని ఏదో ఊరికనే ఓవర్ నైట్ చేసిన స్క్రిప్ట్ కూడా కాదండి ఇది. ఆల్మోస్ట్ స్క్రిప్ట్కే ఒక 9 to 10 months స్పెండ్ చేసి నేను వీళ్ళని ఎప్పటికప్పుడు వీళ్ళతో ఫైట్ చేస్తూ వీళ్ళ ముగ్గురుతోటి ముందు వీళ్ళని పక్కాగా కన్విన్స్ చేయగలిగాను. అలాగే అట్ ది సేమ్ టైం వీళ్ళు మేల్ క్యారెక్టర్స్ గురించి కూడా, పర్టికులర్గా నీలిమ, ఆ వికాస్ క్యారెక్టర్, ఆ విఘ్నేష్ ప్లే చేసేది, అతని క్యారెక్టర్ అంటే చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అతనిది, చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్లో డీల్ చేయడం చాలా కష్టం. ఒకానొక సందర్భంలో అయితే నాతో నీలిమ ఫైట్ చేసింది, అసలు స్క్రిప్ట్ బుక్ అలా ఇసిరిగొట్టింది. అసలు ఇలాంటి వాడు కత్తి ఇవ్వాలా మనం, అంటే ఆ క్యారెక్టర్ ఇలాంటి వాడి కథ చెప్పాలా మనం, అడ్వైజ్ ఇవ్వలేనంత పెద్దోళ్ళు కాదు. అండ్ అక్కడ వచ్చే రియాక్షన్ ఇది చాలా, అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి, సో అనేసరికి నేనే క్వశ్చన్ చేసుకున్నాను, అమ్మ నిజంగా ఒక అమ్మాయికి ఇలా అనిపించిందా అని. ఓకే, దానికి ఎలాగా మనం కన్విన్స్ చేయాలి. సో ఆ పాయింట్ని, ఎందుకంటే ఆడియన్స్కి అలా అనిపిస్తుంది, ఆ క్యారెక్టర్ అలాంటిది, అలా అనిపించాలి. అట్ ది సేమ్ టైం అట్లీస్ట్ చిన్న సింపతి లేకపోయినా కొద్దిగా ఎంపతి అని ఉండాలి ఆ క్యారెక్టర్ మీద. సో దీనికోసం నేను చాలా స్ట్రగుల్ అయ్యి, అంటే నాకు కూడా ఒక
ఆలోచించడానికి చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి. జనరల్గా అయితే అంతకుముందు నా స్క్రిప్ట్లన్నీ నేను ఒక్కడు కూర్చొని రాసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత రైటర్స్కి చెప్పినప్పుడు వాళ్ళు ఏమైనా లాజిక్లు అడిగితే తిరిగి సరిదిద్దడం ఉండేది. ఇప్పుడు ఇది ఎలా కాదు, ఇది టోటల్గా ఎందుకంటే సబ్జెక్ట్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ కదా ఇది. సో అందువల్ల వీళ్ళు అడిగే క్వశ్చన్ అన్నిటినీ ఆన్సర్ చేయడానికి, వాటిని కరెక్ట్గా రీజనబుల్గా రేపు పొద్దున్న ఆడియన్స్ కనిపించడానికి చాలా ఎక్సర్సైజ్ చేశాను. సో డెఫినెట్గా ఖచ్చితంగా అది రేపు పొద్దున్న ఆడియన్స్ అందరూ కూడా వీళ్ళు ముగ్గురు నిర్మాతలుగా ఉండి వెనకాతల ఏం సాధించారనేది కూడా తెలుస్తుందండి. వండర్ఫుల్ సార్. అంటే వీళ్ళే ఫస్ట్ క్రిటిక్స్, వీళ్ళే ఫస్ట్ ఆడియన్స్. అవును. సో అన్ని జనరేషన్ వాళ్ళు అక్కడ అప్రూవ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ భూమిక గారు, మీ క్యారెక్టర్ నేమ్ వినగానే అందరికంటే ఎక్సైట్ అయింది నేను. ఎందుకో చెప్పండి. నా పేరు వింధ్య, మీ క్యారెక్టర్ పేరు వింధ్య వేములపల్లి. వేములపల్లి, ఎస్. మరి ఈ సినిమాకి వచ్చి ఆడియన్స్ ఏం పాయింట్ ఇంటికి తీసుకువెళ్తారు, ఎటువంటి మెసేజ్ వాళ్ళు అందుకుంటారు, అసలు ఆడియన్స్కి ఏంటి? The message that is going to go out, I think it's for both parents and for children, both the generations. It's like both have to see the other's point of view. Both have to learn to see how, it's like Gen Z and the older generation have to come together to understand each other. There are a lot of points here I think the audience is going to take back home. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇటువంటి మూవీస్ ఎంత ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు భూమిక గారు? The importance of such kind of... Yeah. It's very important because at this point of time, I don't think there are many movies coming out like this. So we need such strong content-driven films which make an impact to the society. We all work in films. We do a lot of different kind of films. But sometimes we need such subjects, that open people's eyes up to what is happening in the society. Yeah. అంటే మీ అందరికీ ఇప్పుడు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. అండ్ పృథ్వీ, సంబడి లైక్ సారా ఇన్ దిస్ ఫిల్మ్, సంబడి లైక్ భూమిక గారు, అండ్ గౌతమ్ మేనన్ గారు ఒక కాప్ రోల్లో ఆయన కనిపించబోతున్నారు. మీకు ఎలా అనిపించింది కాస్టింగ్ చూసినప్పుడు? గుణశేఖర్ గారి సినిమా అంటే ఐ న్యూ ఇట్స్ గోనా బి అ హ్యూజ్ కాస్టింగ్. అట్లీస్ట్ మెయిన్ లీడ్స్ కొత్త వాళ్ళని పెట్టినా ఐ నో కాస్టింగ్ సాలిడ్ ఉంటుంది. యా. అండ్ ఐ వర్క్ విత్ గౌతమ్ మేనన్ గారు. సో ఇట్ వాస్ గుడ్. ఇట్ వాస్ అంటే ఆయన he showed his aura. I could feel it. And he's sitting in front of me, prepare అవుతున్నప్పుడు అదో తెలియని aura కనపడింది నాకు అది. But Bhumika garu, when Bhumika garu was on the set, it was exciting. I wanted to perform more. I wanted to show even I'm talented. I don't know why. That's why I was yelling that day so loud so that you can hear you were somewhere. నేను చెప్పాను భూమిక గారు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇదంతా ఆ ప్రయత్నమే జరుగుతుందని చెప్పి. Still I'm telling. Yeah, it was good. Well, I went and saw. And I was not in the shot, but I was sitting far, and he's right. And I went and saw, and I was very impressed. That one shot I saw of his, I was really impressed. చాలు ఇంక ఇవాళ భోజనం చేయడం పృథ్వీ అయిపోయింది. ఎస్. సో మార్కులు వచ్చేసాయి అనమాట అక్కడి నుంచి. ఇంకా చాలా రావాలండి ఆడియన్స్. ఇంకా వస్తాయి డెఫినెట్లీ వస్తాయి, నో డౌట్స్ అబౌట్ దాట్. మరి ఇంతమంది స్టార్ కాస్ట్తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే విషయాలు కూడా ఉంటాయి కదా. వాట్ ఈస్ దట్ సంథింగ్ మీకు టేక్ అవే ఈ మూవీ తర్వాత? అంటే డెఫినెట్లీ కమిట్మెంట్, హార్డ్ వర్క్ అండి. చూసా అంటే సార్ చాలా పెద్ద డైరెక్టర్, ఈ ఏజ్లో ఇంత కష్టపడక్కర్లేదు. ఇంకా సార్ కన్నా పెద్ద ఎగ్జాంపుల్ లేరు మాకు. మొత్తం ఫ్యామిలీ అందరు కలిసి అంత పని చేస్తుంటే మాకు ఇంకేముంటది, అదే మాకు ఇంకా మా కళ్ళ ముందే ఉంది అది. సో ఆ ఏజ్కి సార్ అంత కష్టపడి ఒక సినిమా కోసం మమ్మల్ని అందరినీ కలిపారంటే ఆ రెస్పెక్ట్ రోజు ఉంటుంది సెట్ మీద. సో అదే మాకు ఎనర్జీ. వండర్ఫుల్. సార్ బాగా చేసావు, అదరగొట్టావు అంటే చాలు, మాకు వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. విఘ్నేష్, వీళ్ళంతా ఒక యంగ్ క్రూ, అంటే ఈ డెబ్యూటాన్స్ అందరితో వర్క్ చేసినప్పుడు ఆ మెమరీస్ ఎలా ఉంటున్నాయి? వీళ్ళందరిలో మోస్ట్ నాటియెస్ట్ ఎవరు అసలు? మోస్ట్ నాటియెస్ట్ పృథ్వీ కదా. అంటే బాగా లైవ్లీగా ఉంటది. నువ్వు ఉంటే అందరు నాలాగా సాఫ్ట్ ఉంటే ఏం బాగా బాగుండే, మెమరీస్ బాగుండే. ఒక రకంగా చుట్టుపక్కల ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్స్ ఉన్నారు కదా, దాంతో పాటు మాలాంటి కొత్తోళ్ళు నేను కాకుండా ఇంకా 3-4 ఉన్నారంటే కొంచెం కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ సెట్ అయింది. యా, సో మంచిగా అనిపించింది అందరితోటి షేర్ చేసుకోవడం.
అండ్ ఓల్డర్ లైక్ మోర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఇన్ జనరల్ గట్స్. మనం ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించిన డైరెక్టర్ అయినా, యాజ్ ఆర్టిస్ట్ అయినా, భూమిక గారైనా, సారా అయినా, లిఖిత అయినా కూడా వీళ్ళు పిక్ చేసుకున్న రోల్స్ ఒక ఉమెన్కి అది దిస్ ఆర్ నాట్ ఈజీ రోల్స్ టు ప్లే. అంటే ఈజీగా కన్వెన్షనల్ రోల్స్ కాదు, వచ్చి హ్యాపీగా అందంగా కనిపించి వెళ్ళిపోయే రోల్స్ కావు ఇవి. ఆ మోల్డ్ని బ్రేక్ చేసే రోల్స్ ఇవి. మోల్డ్ బ్రేక్ చేయాలంటే భయం వేస్తుంది ఎప్పుడైనా. ప్రొడ్యూసర్ యాంగిల్లో చూసుకుంటే ఇది సేఫ్ కంఫర్టబుల్ సినిమా కాదు కదా, ఒక జోన్లో వెళ్ళే ఫిల్మ్ ఇది. అది కూడా రిస్క్, సర్ యాంగిల్ నుంచి కూడా రిస్కే. కానీ ఆ గట్స్ తీసుకుంటున్నారు కదా, కంటెంట్ నమ్మి ఎక్కడ ఆర్ట్కి ప్రయారిటీ ఇచ్చి, అది నాకు చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. ముందు ముందు కూడా ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎట్లా ఆలోచించాలి అనేటప్పుడు సేఫ్గా వెళ్తే మజా రాదు, ఇట్లా వెళ్తే ఒక థ్రిల్ ఉంటుంది. అదైతే నేర్చుకున్నా అందరిలో. సూపర్. సో ట్రైలర్ లాంచ్ లో మాకు తెలుసుకుంది ఏంటి అని అంటే, గుణశేఖర్ గారు చెప్పారు ఆల్మోస్ట్ లైక్ 70s 20s ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ పిక్ చేసుకున్నాం అని చెప్పేసి. సో మీరు చెప్పండి, మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. ఎవరు చెప్పినా పర్లేదు, నేను అడగట్లేదు. అందరినీ కలిపి కామన్గా క్వశ్చన్ అడుగుతున్నాను. మరి మీ జనరేషన్ వాళ్ళు ఎటువంటి మెసేజ్ తీసుకువెళ్తారు ఇంటికి వెళ్తూ, అండ్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ యుఫోరియా అనేటువంటి ఒక సినిమా చూడడం? విఘ్నేష్ టు స్టార్ట్ విత్. మేమున్న ఏజ్ గ్రూప్లో కొంచెము ఎక్స్పెరిమెంట్స్ చేయాలనిపిస్తుంది, క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మెచ్యూరిటీ వచ్చినాక మీకు తెలిసిపోయి ఉంటుంది ఏం జరిగితే కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయని. కానీ మేము అవన్నీ చూడలేదు ఇంకా. సో ఆ ట్రై చేద్దాము ఇది అనే జోష్లో, పియర్ ప్రెషర్లో కొన్ని స్టెప్స్ తీసుకుంటాం. అప్పుడప్పుడు బతికిపోతాం, అప్పుడప్పుడు దానికి పెద్ద కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఐ థింక్ బిగ్గెస్ట్ మా జనరేషన్కి టేక్ అవే ఏంటంటే, ఒక 2 సార్లు ఆలోచించి చేయండి ఏం చేస్తే అది, అంతే. బికాస్ యూ నెవర్ నో ఏ ఎక్స్టెంట్ వరకే వెళ్తుందో అనేది, అంతే. ఐ థింక్ చూసిన వాళ్ళు అందరూ సార్ ఈవెంట్లో కూడా చెప్పారు, పాక్సో యాక్ట్ మీరు పవర్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేశారని కదా. అట్లా ఒక కాన్సిక్వెన్స్ ఇది అని తెలుసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా యాక్ట్ చేయాలి అనేది మా జనరేషన్ నేర్చుకుంటాం. నార్మల్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో దిస్ మూవీ ఇస్ అ ప్రివెన్షన్ ఫర్ ఆల్ ద క్యూర్స్. క్యూర్ దాకా వెళ్ళదు. సో ఈ సినిమా అవేర్నెస్ ఇస్తుంది జనాలకి. ఓకే, ఇలా ఉంటే ఇలా అవ్వచ్చు, ఇలా ఉంటే ఇటు వెళ్ళొచ్చు అనే దారి కూడా తెలియదు, ఎటు వెళ్తాం అది మొత్తం సినిమాలో ఉంది. సో జనాలకి అర్థమయ్యేది, ఓకే ఇటు వెళ్తే రాంగ్ రూట్ లో వెళ్తున్నాం, అటు వెళ్ళకూడదు అని ఒక క్లారిటీ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. కాదు, సింపుల్ గా ఆ ఇంగ్లీష్ మనం తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవాలంటే చేతులు కాలా కాకులు పట్టుకునే లాభం అదేదో ముందే జాగ్రత్త. ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ మై లైఫ్ గ్రోయింగ్ అప్. Not with me, but with my friends. Of course. I've seen it happen. Like people dying in road accidents, people getting killed, and everything, like all the drug abuse and everything. So that is not the right direction. What our parents want from us. Correct. So when the kid is going in that direction, the parents are not even aware of it. So that point is really hard here. So అది వెళ్తే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది, అది నా నమ్మకం. అది వెళ్తుంది తప్పకుండా, భూమిక గారి వల్ల. ఎక్కువ సీన్లు చేయలేదు మమ్మీతో, కానీ మీరు లొకేషన్ లో ఉంటే మా అమ్మ ఉన్నట్టు అనిపించేది నాకు. మీకు చెప్పా, మీకు గుర్తుందో లేదో ఒకసారి. నీలిమ, ఎంతమంది యంగ్స్టర్స్ అందరినీ కూడా కాస్ట్ చేస్తూ ఇటువంటి ఒక సినిమా తీయాలి అంటే అసలు ఆ గట్స్ ఏంటి, అండ్ ఎలా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనే భయం ఎక్కడ మీకు కలగలేదా? అంటే ఇట్స్ ఆల్ ఇన్ ద క్యారెక్టర్స్ అండి. అంటే వీ వాంటెడ్ ఇట్ టు సీమ్ వెరీ అథెంటిక్. సో అథెంటిక్ అన్నప్పుడు ఏ ఇమేజ్ లేని వాళ్ళని కాస్ట్ చేస్తే వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఆ స్టోరీ ఫ్లోతో వెళ్ళిపోతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, బికాస్ యూ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. అండ్ యా, చాలా మంది యాక్చువల్లీ మిగతా కంటెంపరీ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్లో కూడా దే కాల్ మీ అండ్ దే ఆర్ లైక్, అసలు ఏంటి ఆ ఖర్చు ఏంటి, అలా పెట్టేస్తున్నారు ఏంటి, అండ్ ఆన్ దీస్ న్యూ పీపుల్ అని అంటే లైక్ వీ ట్రస్ట్ ఇన్ దిస్ స్టోరీ అండ్ వీ వాంటెడ్ టు బి టోల్డ్. అండ్ దానికి కావాల్సిన obviously అన్ని వనరులు సమకూరుస్తాం, దట్ ఈస్ దేర్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ డైరెక్టర్ గారుస్ విజన్. సో దానికి ఏమేం కావాలో అన్నీ వీ హవ్ పుట్ టుగెదర్. అండ్ ఇవాళ అవుట్పుట్ చూస్తే కూడా ఐ థింక్ ట్రైలర్లోనే చాలా మంది చాలా గ్రాండ్గా ఉన్నాయి విజువల్స్, సెట్లు లేకపోయినా గ్రాండ్గా ఉన్నాయని అంటున్నారు. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. Yeah, నిజమే, that's a great achievement. And I also wanted to ask you, trailer చూసిన వెంటనే you were very emotional on the stage. That part of Neelima మేము ఎప్పుడు చూడలేదు. సో ఎందుకు అలా జరిగింది, ఏంటి, what hit you hard?
థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ వింధ్య గారు. మీరు చాలా ఇయర్స్గా చూస్తున్నారు నన్ను. సో ఐ థింక్ వెన్ యూ ఆస్క్, ఐ థింక్ దట్స్ ట్రూ. ఐ వాజ్ రియలీ ఎమోషనల్ బికాస్ వన్ థింగ్, ఇట్స్ యువర్ లేబర్ ఆఫ్ లవ్, యూర్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్, ఆఫ్టర్ పుట్టింగ్ ఇట్ టుగెదర్. ఒక సినిమా తీయడం ఎంత కష్టం ఈ రోజుల్లో అనేది యూ నో. సో అది పక్కన పెడితే ఈవెన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సంబడి లైక్ భూమిక గారు, సారా అర్జున్ గారు, ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ కమ్ టుగెదర్ టు డూ సచ్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్, యూనో, అండ్ దే ఆర్ నాట్ ఈజీ రోల్స్. రేపు Correct. సినిమా చూసినప్పుడు 6th Mm. ఏంటి వీళ్ళు ఇంత అద్భుతమైన రోల్స్ని ఇంత నువాన్స్డ్గా పర్ఫామ్ చేశారు Mm. అని అనిపిస్తుంది జనాలకు కూడా. Mm. సో ఐ థింక్ ఇట్ వాస్ all of those feelings hitting me at once that I felt like that. Yeah. టచ్ వుడ్. బట్ ఇంతకుముందు విఘ్నేష్ మాట్లాడుతూ పోక్సో యాక్ట్ గురించి మాట్లాడారు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన కోర్ట్ సినిమాలో కూడా ఇది చాలా హైలైట్ అయింది. అవును మరి ఈ ట్రైలర్లో కూడా పోక్సో అనేటువంటి ఆ వర్డ్ మేము విన్నాం. అవును. మరి ఎలా ఇది తెరకెక్కించబోతున్నారు అండ్ దీని గురించి ఇంకా జనాలకు అవగాహన వస్తుందంటారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా పాక్సో మీద మనం స్క్రిప్ట్ రాసేటప్పటికి మందే ఫస్ట్. Mm. సో మంది ఇది సపోజ్ టు బి రిలీజ్ 2025 ఎర్లీ, Ah. ఇప్పుడు 2026 ఎర్లీకి వచ్చింది. Mm. సో మధ్యలో నేను ఏదో ఒక కాస్టింగ్ విషయంలో దాదాపు ఒక 6 months వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే. అందువల్ల మనం లేట్ అయ్యాం. లేకపోతే ఆ పర్టికులర్ పాక్సో యాక్ట్ మీద ఫిల్మ్ కూడా మందే మొట్టమొదటి అయ్యేది. Mm. బట్ మనకు ప్రాబ్లం లేదు, కొద్దిగా అవేర్నెస్ కూడా జనంలో రావడం మంచిదే. మంచిదే. Mm. మెయిన్ మన దాంట్లో నేను ట్రైలర్లో చెప్పినట్టే పాక్సో యాక్ట్ పవర్ ఏంటో చూస్తారని చెప్పి. Mm. ఇది పాక్సో యాక్ట్ని మిస్యూజ్ చేయడం కాదండి. Mm. పవర్ అంటే పాక్సో యాక్ట్ ఎంత సీరియస్గా ఉంటుంది. Mm. ఇందాక రోనిత్ చెప్పాడు, మన విఘ్నేష్ కూడా చెప్పాడు. Mm. సో అంటే దాని కాన్సిక్వెన్సెస్ అంటే భయం వేస్తుంది అనమాట. Mm. అంటే ఒక్కసారి మనం ఆ విచక్షణ అనేది కోల్పోతే Mm. ఆ యూఫోరిక్ మూమెంట్లో, అవును. ఇప్పుడు మనకి యూఫోరిక్ అవస్థ అనేది తెలుసు కదా, ఒక Mm. ఎక్స్ట్రీమ్ ఆనందం, Mm. ఒక ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళిపోయినప్పుడు Mm. ఒక్క స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది, చాలా యూఫోరిక్గా ఉంటాం. అవును. సో దాంట్లో ఒక్కొక్కసారి మనం ఏమన్నా మన విచక్షణ కానీ కోల్పోతే Mm. చాలా తప్పటడుగు వేసేస్తాం. Mm. Mm. అలా కానీ వేస్తే Mm. కాన్సిక్వెన్సెస్ లైక్ ఇప్పుడు ఈ పాక్సో యాక్ట్ లాంటి చాలా సీరియస్ కేసులు అవి. అవును. అవును. దాని సీరియస్నెస్ ఏంటో ఎవరో ఇంకా ఎక్స్ప్లోర్ లైఫ్ చేయలేదు, అంతా వేస్ట్ అయిపోతుంది. అది ఎవరో ఎక్స్ప్లోర్ చేయలేదు, కరెక్ట్. అది చేసాం అనమాట. అంటే మీకు సినిమా చూస్తున్నప్పుడు Mm. మామూలుగా భయం రాదండి. అమ్మ బాబోయ్ ఏంటి ఇంత దారుణం ఉంటుందా అంటే మనం ఏదో ఒక క్షణికమైన ఒక 3-4 మినిట్స్ కోసం జీవితం ఇంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతుందా అని అనేది అడుగడుగున ఆ ప్రొసీజర్ చాలా హార్డ్ హిట్టింగ్గా, చాలా భయంగా కూడా ఉంటుందండి. అది మనకి బ్యాంకింగ్ ఈ యాంగిల్ అయితే ఎవరు టచ్ చేయలేదండి. వీఆర్ క్యూరియస్ చూద్దాం అని చెప్పి, అసలు ఎలా ఉండబోతుంది, ఎలా టర్న్ అవుట్ అవుతుంది అని చెప్పేసి. బట్ భూమిక గారు, యాజ్ అ మదర్ ఈ సినిమా ఈ రోల్ పోషించిన తర్వాత వాట్ ఈస్ అ టేక్ అవే మీకు యాజ్ అ మదర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఎప్పుడైనా అనిపించిందా ఈ రోల్లో మీరు ఈ పోషిస్తూ మదర్గా నేను కొన్ని తీసుకోవచ్చు, ఇందులోంచి కొన్ని నేర్చుకోవచ్చు అని మీకు ఏమైనా అనిపించిందా? It's like when I read it like almost 2 years ago, because like Sir said, we were supposed to release last year, so I read it 2 years ago and my son was much younger. It's in your face, you know, it's what's happening. Most of us get busy with our lives, we don't see what's happening. It's a normal routine. But beyond the routine, these things are happening. Like he said, he's seen his friends early, what happened. So, you know, you see children in these big cities, 7th graders, 8th graders. I mean, you don't even realize when we were small, when we were young in 7th, we were very different. What is available now for a 7th grader? Either they are absolutely academically doing fantastic, or they are on the other side. There doesn't seem to be a midway. So for me as a parent, it was scary, nervous, and every time I shot some scenes with Vignesh which were on the other side, you know, you can relate to it because in him I see my own son, and I actually connect with him very deeply. So
it was scary at some point. బట్ భూమిక గారు ట్రైలర్లో చూసినప్పుడు మీ మీద మీరే కేసు వేసుకోవడం అనేది కాస్త కొత్తగా అనిపించింది. కెన్ యూ టెల్ us a little bit about that? అంటే హింట్స్ ఏం అడగట్లేదు, బట్ ఎలా? Diverting the question here. U-turn. Yeah. It's here. షాకింగ్ గా Mm. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడేదో గిల్ట్ తోటి తన మీద తను కేసు వేసుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది పాయింట్. Mm. సో అంటే బీయింగ్ ఒక ఎడ్యుకేషనిస్ట్ గా కనిపిస్తుంది ఆవిడ, అవును. ఇండియా వేములపల్లి అని. Mm. సో ఆవిడ తన మీద గిల్ట్ తోటే తన మీద తనే కేసు వేసుకుంది. Mm. సో ఎలాంటి కేసే ఉంటది Mm. అని ట్రైలర్ ఎండ్కి వచ్చేసరికి వాళ్ళకి సజెస్టివ్ గా ఏంటి కొడుకుని కానీ చంపేసిందా Mm. అనే అంత షాక్ Shock లో ఉంది. వచ్చింది. అవును, అవును. వచ్చి చాలా మంది డిబేట్స్ మొదలెట్టారు. Mm. ఎంతైతే మాత్రం కొడుకుని చంపేస్తుందా అండి, ఆడు ఎంత తప్పు చేసినా సరే కొడుకే కదా అవును. అని కొందరంటే, కొందరు లేదు లేదు కొడుకైనా ఇదైనా ఈ రోజుల్లో Mm. వాడు పెడదారు పెట్టాడంటే చంపాల్సిందే. అవును. వాడు మాటతో విన్నప్పుడు వాడికి ఇదే కరెక్ట్. Mm. అది సొసైటీలో ఎలాంటి చీడపురుగులు Mm. అంటే ఒక సేయింగ్ ఉంది మనకి, సినిమాలో కూడా అది ఉంటుంది. Mm. బయట కనిపించే చెత్త Mm. ఇంట్లోంచి వచ్చిందే. అవును, అవును. అది ఫ్యాక్ట్ కదా. కరెక్ట్. అంటే మనం ఇంట్లో ఉన్న చెత్తని Mm. బయటపడేస్తున్నాం. ఆ, అది సమాజానికి చాలా కీడు కదా. అవును. అదే మనం ఇల్లును శుభ్రంగా శుభ్రపరచుకుంటే, Mm. లైక్ మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకుంటే Mm. సొసైటీలో ఆ చెత్త ఉండదు కదా. వావ్, సూపర్ సార్, సూపర్ సూపర్, భలే చెప్పారు. Mm. అది. Yeah. సో అలాగా Mm. భూమిక గారి క్యారెక్టర్లో Mm. ఈ ప్రెడిక్టబిలిటీ అంటే ఇప్పుడు జనాలు ఏదైతే ప్రిడిక్ట్ చేస్తున్నారో Mm. ఖచ్చితంగా మేము ఇచ్చే కంక్లూజన్, ఆవిడిచ్చే కంక్లూజన్కి Mm. షాక్ అవుతారు. అట్ ది సేమ్ టైం Mm. కరెక్ట్గా చేసింది ఆవిడ Mm. అని అంటారు. అని అంటారు. వండర్ఫుల్, అది. ఫెంటాస్టిక్. సో ఇప్పుడైతే మనకి సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది కదా, 10 years బ్యాక్, 20 years బ్యాక్ మనం ఎలా ఉండేవాళ్ళం ఇదంతా అని చెప్పి. సో విఘ్నేష్, టు స్టార్ట్ విత్ యూ, ఒకసారి 10 years బ్యాక్ ఎలా ఉండేవాళ్ళో ఒక ఫోటో చూపిస్తారా మాకు? ఒకసారి 2016కి వెళ్దాం, లెట్స్ సీ. నేను చాలా బ్యాక్ వెళ్ళాలంటున్నాను. 10 years అంటే ఎతకడం. నేను 12 years old ఉంటా 10 years ago అంటే. అదే. Mm. అంటే ఇప్పుడు 22 అంటే అప్పుడు అంతే కదా. అబ్బో, ఏది అక్కడ నువ్వు ఇప్పుడు అలాంటివి చూపిస్తే చెప్పాను కదా సార్, బొద్దుగా అద్దాలు వేసుకొని కమిడియన్ అవ్వాలని అనేవాడు అందరు. Exactly. I don't believe this. అదే నాకు అర్థమైంది ఇప్పుడు భూమిక గారు ఎందుకు కనెక్ట్ అయ్యారు అని చెప్పి విఘ్నేష్ కి, మా అబ్బాయి లాగా అని చెప్పి. I have to see that again. Oh my god. Exactly. Imagine if I went to my parents and said I want to be a hero. Mere- Imagine that. When I was looking like that. ఓ మై గాడ్. ఓకే, మీ దగ్గర కూడా వస్తా. హలో పృథ్వీ గారు, కొంచెం మీ 10 years బ్యాక్ పిక్చర్ చూపిస్తే చూడాలని ఎదురు చూస్తున్నాం. పర్లేదు. సరే, మీరు చూస్తూ ఉండండి. ఈ లోపు రోనిత్ దగ్గరికి వెళ్దాం. రోనిత్, 10 years బ్యాక్ రోనిత్ ఎలా ఉన్నారు? నేను ఇలానే ఉన్నానండి, Mm. ఆల్మోస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓ ఓకే. సో రోనిత్ అన్నమాట, ఇలానే ఉన్నారా? ఓకే ఓకే. ఇది yeah. అప్పుడు పిల్లోళ్ళలాగా ఉన్నాడు, ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. అది నువ్వు. పెద్ద మార్పు ఏం లేదు. How old are you now? Ma'am. Please, ma'am. That one thing. ఓకే, మరి గుణశేఖర్ గారు 20 years బ్యాక్ ఎలా ఉన్నారు? అప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు గడ్డం ఉంది. ఓ విత్ భూమిక కాంబినేషన్. యా, గుణశేఖర్ గారు. I think Oh. that's when you're explaining the shot to Bhumika garu. ఐకానిక్ షాట్. Iconic shot. ఆ ప్లేస్ లో భూమిక గారు We'll have to ఉంటారు. pass the phone ఉంటారు. here. ఉంటారు, భూమిక I గారు ఇక్కడ ఫోటోలో కూడా ఉన్నారనమాట. పక్కన భూమిక గారు చూస్తున్నారు. I can't see. దాట్స్ గుణశేఖర్ గారు 20 years బ్యాక్ అన్నమాట. సో 23. ఇవన్నీ కూడా 23 23 Oh years. my ఒక్కడు. god. Now I remember this. Where I have to get this picture. I don't. Oh my god. దిస్ ఇస్ ద That's such a memory. ఐకానిక్ షాట్. ఒక్కడు. యా, ఒక్కడు ఐకానిక్ షాట్ అది నిజంగానే. అండ్ మా అందరికి కూడా చాలా చాలా స్పెషల్ అనమాట. TFI బానిసలు ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ నిజంగానే. అండ్ ఇప్పుడు పృథ్వీ దొరికిందా మీ 10 years బ్యాక్ షాట్? కైండ్ ఆఫ్ Foreign. ఫేస్ కనిపించకుండా అంటే అంత అప్పుడు కూడా నిజంగానా? ఓకే, ఏదో చేస్తున్నారు ఇక్కడ బిహైండ్ ద కెమెరా. ఏం జరుగుతుంది?
ఏముంటుంది ముందేముందో చూస్తున్నాం తల నుంచి. ముందేముంది ఏమో మంచి లొకేషన్. అంతే మంచి లొకేషన్. యా. సో లిఖిత 10 years బ్యాక్ లిఖిత ఎలా? బ్యాక్ ఐ థింక్ నేను కూడా సిమిలర్ ఉన్నాను. అప్పుడే అలా మెడికల్ కాలేజ్ ఎంటర్ అయ్యాను. సో దిస్ షార్ట్ నా దగ్గర ఫోటోస్ చాలా తక్కువ. నేను మెడికల్ స్టూడెంట్ అని చెప్పడానికి అది చెప్పాక చూపుతారు. బట్ 10 years బ్యాక్ గుణశేఖర్ గారి విషయానికి వస్తే ఇదన్నమాట. అల్లు అర్జున్ గారితో, దిల్ రాజు గారితో అండ్ గుణశేఖర్ గారు ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఐకానిక్ గా కనిపిస్తూ ఉంటుంది మనందరికీ కూడా. సో దిస్ ఇస్ 10 years బ్యాక్. ఇది ఎగ్జాక్ట్లీ 10 years అయిపోయింది. మరి భూమిక గారు 10 years బ్యాక్ ఎలా ఉన్నారు? MCA. That's not 10 years. That's about 8 years. 8 years. Close to maybe అనుకోవచ్చు. ఇంకా ఓకే. 2017. అయితే ఇంకా 2 years వెయిట్ చేయాలి మనం. ప్రస్తుతానికి మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ లో, రిసోర్సెస్ లో ఇదే అన్నమాట. So you see, Yuvakudu was 25 years. Correct. 25 years ago. Yes. బట్ ఒక్కటి గ్రేట్ థింగ్ ఏంటంటే ఆవిడ యువకుళ్ళు ఎలా ఉన్నారో ఇప్పటికే అలాగే ఉన్నారు. So that's very sweet of you. నిజమే. అందులో నో సెకండ్ థాట్స్ అండి, హ్యాండ్స్ డౌన్. అండ్ ఇక్కడ నీలిమా గారు అండ్ ఎస్ ఎలా ఉన్నారు? ఇదిగోండి My favorite స్వీటీ గారు. ఎస్. and my mom. యా, యువర్ మామ్. That was right after winning the Filmfare Award for Avuna? Rudrama Devi. She was like, we need to like capture this ani. She took a picture. సరే, మీరందరూ ఇన్ని ఫోటోలు చూపించారు కదా, నాది ఐకానిక్ గా ఉంటుంది అందరికంటే. చెప్పమంటారా? ఈ అమ్మాయి ఎవరో గెస్ట్ చేయండి. సారా చిన్నప్పుడు. దిస్ వాజ్ దాగుడు మూత దండాకోర్ టైంలో. సో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు దిస్ ఇస్ సారా. నేను మొన్న దురంధర్ రిలీజ్ అయిన తర్వాత ఏంటి సారా నా ఒక్కసారి అని చెప్పి షాక్ అయ్యి అలా వెనక్కి తిరిగి చూసుకున్న మూమెంట్స్ అన్నమాట ఇవి. ఆమె గుర్తుందా? యా, అంటే వాళ్ళు అప్పటి నుంచి టచ్ లోనే ఉన్నారు. బట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ కూడా. సో యా, మీరు చాలా ఇంకా ఉన్నారు అప్పుడు సార్, అది అప్పట్లో. సో 10 years బ్యాక్. సో 10 years మెమరీస్ అన్నమాట. లైఫ్ మళ్ళీ ఫుల్ సర్కిల్ వస్తుంది అని అంటారు కదా, అలా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీళ్ళతో ఫోటో తీసుకున్నాక వీళ్ళు 10 years కి ఎలా అయిపోతారో ఏంటో. మళ్ళీ అప్పుడు కూడా ఇంకొక 10 years ఛాలెంజ్ ఇవన్నీ కూడా చేద్దాం. బట్ అదే ఇది బాగుంది, ఎందుకంటే మనం వీళ్ళందరిది ఆ అడాలసెన్స్ అనేది క్యాప్చర్ చేసాం సబ్జెక్ట్ లో. అవును, మెయిన్ వికాస్, విఘ్నేష్ వీళ్ళందరూ కూడా అడాలసెన్స్ ఏజ్ లో. నిజమే. బట్ ఇదంతా కూడా వాళ్ళకి బెస్ట్ మెమరీ, గ్రేట్ మెమరీ అవుతుందని మనం అందరం కూడా కోరుకుందాం. బట్ బిఫోర్ దాట్, గుణ గారు, గౌతమ్ మేనన్ గారిని ఇక్కడ కాస్ట్ చేయాలి అనేటువంటి ఐడియా ఎవరిది? అండ్ ఆయన నటించినప్పుడు యాజ్ అ డైరెక్టర్ గా ఏదైనా కాంటెంప్లేటింగ్ థాట్స్ ఉండినాయా, లేదంటే హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ సార్? అంటే యాక్చువల్గా గౌతమ్ మేనన్ గారి క్యారెక్టర్ని చాలా మంది అనుకొని యాక్చువల్గా కొంత టైం కూడా అక్కడే ఒక 6 months టైము స్పెండ్ చేయాల్సి వచ్చింది ఆ పర్టికులర్ క్యారెక్టర్కి. ఓకే. అంటే రాస్తున్నప్పుడు గౌతమ్ మేనన్ గారే కథలో పుట్టిన క్యారెక్టర్. సో జయదేవ్ నాయర్. సో బట్ తర్వాత కొంచెం మన కమర్షియల్గా కొంచెం బెటర్గా యాడ్ అవ్వడం కోసం అనే యాంగిల్లో ఒక 6 months స్పెండ్ చేయడం జరిగింది. తర్వాత రియలైజ్ అయ్యి లేదు, కథలో అనుకున్న క్యారెక్టర్కి ఆయనే కరెక్ట్ అని చెప్పి ఆయన్ని పెట్టడం జరిగింది. ఓకే. సో ఆయనకి ఏంటంటే మంచి ఒక డైరెక్టర్గా మంచి డీసెంట్ ఇమేజే కాకుండా యూత్లో కూడా మంచి ఫాలో అయింది. లవ్ స్టోరీస్ తీస్తున్నాడు కదా ఆయన, యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఆయన వన్స్ ఆయన క్యారెక్టర్ విన్న వెంటనే ఆయన చాలా ఇదయ్యాడు. ఇదయ్యి చాలా నచ్చింది అఫ్ కోర్స్. బట్ 2 డౌట్లు అడిగాడు ఆయన. ఓకే. సారా ఎలా యాక్సెప్ట్ చేసింది, భూమికకి ఆ పర్టికులర్ సీన్ చెప్పారా? చెప్పారు. ఇప్పుడు నాకు చెప్పినట్టుగా భూమిక గారికి మీరు ఆ సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆవిడ ఎలా అర్థం చేసుకుంది, సో ఇది ఎలా చేశారు ఆ సీను అనే పర్టికులర్ అడిగారు. అడిగితే సార్ ఆ సీన్ షూటింగ్ కూడా అయిపోయింది అనగానే వావ్
అని చెప్పి ఎంత మెచ్యూర్డ్గా భూమిక ఆలోచించింది అని మెచ్చుకున్నారు. ఆ సీన్ రివీల్ చేయడానికి లేదు. సో అలాగా సారాని కూడా సారా చాలా అద్భుతమైన కాస్ట్. సో తన కూడా భలే కన్విన్స్ చేశారని. ఎక్కువ అంటే ఆయన బీయింగ్ డైరెక్టర్ కదా, ఆయన కథలో బాగా నచ్చి కథలో ఈ క్యారెక్టర్ని సో అలా చేసి, అలాగే ఈ వికాస్ అనే అతను ఎవరు ప్లే చేస్తున్నారో అతను చాలా లక్కీ అని ఈ మూడిటి గురించి మాట్లాడారు. తర్వాత వన్స్ ఆయన సెట్కి వచ్చిన తర్వాత ఆయన చాలా ప్రొఫెషనల్ యాక్టర్ గానే బిహేవ్ చేస్తారు తప్పితే ఆయన మళ్ళీ డైరెక్టర్ ఆయనలోంచి బయటకు వచ్చేయడం అదే ఉండదు. సో అందులో మా ఇద్దరికి కూడా ట్యూనింగ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. సో అంటే మా సెన్సిబిలిటీస్ చాలా దగ్గరగా ఉన్నాయనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి టేకు ఫస్ట్ టేకే ఓకే. ఆయన సర్ప్రైజ్ అయిపోయాడు, ఏంటి గుణగారు ఓకేనా ఇదేంటి అంటే ఇంత స్పీడ్గా టక్ 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 వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ షాట్కి, ఆర్ యూ సాటిస్ఫైడ్ నో అని చెప్పి అలా అడిగేవారు. నో సార్ ఎగ్జాక్ట్గా మీరు ఎలా చేస్తున్నారో అలా కావాలని చెప్పి ఎగ్జాక్ట్గా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. సో మా మధ్య కూడా అంత మంచి మా మధ్య ఒక మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది సినిమాలో. రేపు చూస్తే స్క్రీన్ మీద తెలుస్తుంది. అండ్ కమింగ్ టు మ్యూజిక్, రామ రామ కృష్ణ కృష్ణ సాంగ్ కానివ్వండి, మిగతా సాంగ్స్ ఫ్లై హై ఇవన్నీ కూడా వినడం జరిగింది. సో ఈ సినిమాకి తగ్గట్టుగా చక్కగా మ్యూజిక్ కంపోజ్ చేశారు కాలభైరవ. అండ్ సార్ మీరు చెప్పారు కీరవాణి గారు ముందు కథ చదివేశారు అని చెప్పేసి, అక్కడ టేబుల్ మీద ఉన్నప్పుడు గుణశేఖర్ అని పేరు చూసి ఆయన చదివేశారు అని కూడా చెప్పారు. సో తన మ్యూజిక్ మీకు ఎంత నచ్చింది అండ్ ఈ మూవీకి ఎంత యాడెడ్ అడ్వాంటేజ్ అంటారు మ్యూజిక్? I really like Kalabhairava's music andi, and tana voice kuda chaala ishtam naaku. And turns out we both went to the same college. We were same year. Nenu mass comm chesanu, I think he did BCom or something. So appudu nunchi konchanga telusu gaani it's amazing to work with him. సో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాకి. ఐ థింక్ హీ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్. అది ఐ థింక్ ఈ పాటల్లో ఎంత తెలుస్తుందో రేపు పొద్దున సినిమా రిలీజ్ అయ్యాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో నిజంగా ఐ కెన్ డెఫినెట్లీ సే హీస్ గోయింగ్ టు లైక్ విన్ అ లాట్ ఆఫ్ హార్ట్స్ విత్ దిస్ వన్. మీరెంత ఇంప్రెస్డ్ గుణశేఖర్ గారు విత్ ద మ్యూజిక్? బాగా ట్యూన్ అయింది. సో అంటే నేను కూడా ఒక కొత్త అంటే ఈ సబ్జెక్ట్ కంప్లీట్గా యూత్ఫుల్గా వెళ్తున్నాను కదా, ఆ టోన్స్ కానీ ఇదంతా సౌండింగ్ అంతా కూడా బాగా యూత్ఫుల్ ట్రెండీగా ఉండాలి అని చెప్పి ఇప్పుడు తను కార్తికేయ 2 కానీ ముత్తు వదలరా కానీ వీటిల్లో అసలు చాలా ట్రెండీ మ్యూజిక్ తోటి జనాల్లో బాగా ఉన్నాడు. తను కూడా చాలా సెలెక్టివ్గానే చేస్తాడు, ఏ సినిమా పెడితే ఆ సినిమా ఒప్పుకోడు. సో దాంతో ఇది ఛాలెంజింగ్గా తీసుకొని మంది అంటే ఇప్పటికీ ఇంకా వర్క్ చేస్తున్నాడు తెలుసా అండి. ఇప్పటికీ ఈ రోజు ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఇంకా ఏదో ఒక ఫైనాలిటీస్ సార్ ఆ సాంగ్లో నాకేదో ఇంకొంచెం ఏదో యాడ్ చేయాలనిపించింది అని అది యాడ్ చేస్తాను, ఎందుకంటే 1 year బ్యాక్ రికార్డ్ చేసాం, ఇప్పుడు ఇంకొంచెం దాన్ని అప్డేట్ చేయాలనిపించింది అని ఆ ఎంతూసియాజంకి అసలు చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. నేను పక్కన మొత్తం కాపీ సెన్సార్ ఇవన్నీ ఆ ఫార్మాలిటీస్లో ఉండగా కూడా తను ఇంకా తన కంట్రిబ్యూషన్ వదలట్లేదు. లాస్ట్ మినిట్ వరకు ఇస్తున్నాడు. నీలిమన్నట్టు రేపు పొద్దున్న పాటలు మాత్రమే కాదు, ఇంకో 2 పాటలు రిలీజ్ అవ్వాల్సి ఉన్నాయి, అవి వింటారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, అంటే తను కథను ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే తను కూడా ఆల్మోస్ట్ అడాలసెంట్ నుంచే జస్ట్ బయటకు వచ్చాడు. సో ఇప్పుడు ఎర్లీ 20s లో ఉన్నాడు. సో అందువల్ల తను కూడా బాగా కనెక్ట్ అయిపోయాడు కథకి. కనెక్ట్ అయిపోయి తను కనిపిస్తాడు మ్యూజిక్ లో. అది బట్ మీరు అన్నట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి ఇమోషనల్ సోషల్ డ్రామా అన్నప్పుడు మొత్తం మ్యూజికే నడిపించేస్తూ ఉంటుంది కూడా కథను, కాబట్టి మ్యూజిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే ఇప్పటి వరకు చాలా మాట్లాడుకున్నాం యూఫోరియా గురించి. నౌ హూ ఇస్ మోస్ట్ లైక్లీ అనేటువంటి ఒక గేమ్ ఆడదాం అనమాట. అందరూ ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ ఎవరు చెప్పాలనిపిస్తే వాళ్ళు చెప్పచ్చు, నో ప్రాబ్లం. సో హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు సే వన్ మోర్ టేక్? భూమిక గారు మీరున్నప్పుడు హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు సే వన్ మోర్ టేక్? అవునవును కరెక్టే, వన్ మోర్ టేక్ అనడానికి ఫస్ట్ పర్సన్ ఉండాలి కదా సెట్ లో. అవునా? సో గున్నా సార్ చెప్తారనమాట వన్ మోర్ టేక్ అని చెప్పి ఆయన చెప్తేనే. ఓకే, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు బి లేట్ బట్ స్టిల్ సే ఐఎమ్ ఆన్ ద వే? ఈ పేరు మనం చెరిపేసుకోవాలి త్వరగా. ఉండేవాడు మాత్రం పృథ్వీ. అవునా? వా,
ఫస్ట్ మంచి మార్క్స్ కొట్టేశాడు. ఓకే, హూస్ మోస్ట్ లైక్లీ టు ఆర్డర్ ఫుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కుకింగ్? ఆబ్వియస్లీ ఎవ్రీవన్. భూమిక గారు కుక్ చేస్తారా ఇంట్లో? అవునా? ఓకే, హూస్ మోస్ట్ లైక్లీ టు ఆర్డర్? నాకు కిచెన్ అంటేనే కొంచెం నాకు సెట్ కాదు. ఆమ్లెట్ ఎలా వేస్తారు చెప్పరా? వచ్చి నాకు కొంతమందికి ఇష్టం కదా వంట, అవును, నాకు వండటం. అట్లా కాదు. తినడం ఇష్టం, వంట అంటే ఇట్లా ఇది నాకు చాలా. అదే ఆ ఫ్లేమ్స్ దగ్గరికి వెళ్ళడం కొంతమందికి అదేంటో ఫోబియా ఉంటుంది. ఓకే, హూస్ మోస్ట్ లైక్లీ టు ఓవర్ వర్క్ అండ్ బర్న్ అవుట్? ఎందుకంటే ఫస్ట్ జిమ్ Sir నుంచి అంటే వచ్చినప్పుడు అని స్టార్ట్ చేశారు కదా, అవునా? ఓకే, ఫైన్. సో దట్స్ లిఖిత అనమాట. హూస్ మోస్ట్ లైక్లీ టు సే ఐ నీడ్ అ బ్రేక్ బట్ నెవర్ టేక్ వన్? చూసారా సార్, చూసారా సార్, మంచివన్నీ అక్కడ తన దగ్గర వేసుకున్నారు. ఓకే, నీలిమ విల్ ఆన్సర్ దిస్. నీలిమ, మీరు చెప్పండి. హూస్ మోస్ట్ లైక్లీ టు సే ఐ నీడ్ అ బ్రేక్ బట్ విల్ నెవర్ టేక్ వన్? నాన్న My dad. కదా? Yeah. కానీ సార్ చెప్పరు కూడా కదా. Yeah, he won't tell also. Yeah, that is also there. He needs a break. Ah. Because 24/7 ఇట్లా Ah. అదొకటి ఉంటది, ఇంటెన్సిటీ ఉంటది సెట్ లా. Mm. బికాస్ హీ సో ఇన్వాల్వ్డ్ నో ఇన్ ద థింగ్, హీ Correct. హాస్ టు టేక్ సో మెనీ కాల్స్ ఆ రోజు. Mm. మాకే అనిపిస్తది ఒక 1 hour ప్లీజ్, Break బట్ దేర్ ఇస్ నో తీసుకోండి వన్. సార్. ఆయన లేకపోతే జరగదు కదా. But all Ah. directors are like that, కరెక్ట్. especially Tollywood directors. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. హూస్ మోస్ట్ లైక్లీ టు లాఫ్ అట్ సీరియస్ మూమెంట్స్? పృథ్వీ. ఓకే, పృథ్వీ అన్ని ఒప్పుకుంటున్నాడు. ఓకే, సరే. హూస్ మోస్ట్ లైక్లీ టు గూగుల్ పేరెంటింగ్ టిప్స్ అట్ 2 AM? భూమిక గారు. అవునా? యా బికాస్ సెట్ లో నాకు బాగా గుర్తు, బిహైండ్ ద కెమెరా కట్ చెప్తే మా డిస్కషన్ దాని గురించే. నేను మ్యామ్ ఇట్లా స్కూల్స్ గురించి, పేరెంటింగ్ గురించి చాలా ఆవిడేనా? క్వశ్చన్స్ అడిగేది. యా ఓకే, ఓకే. సో విఘ్నేష్ చెప్పేశాడు భూమిక గారు అని చెప్పి. హూస్ మోస్ట్ లైక్లీ టు రీలివ్ చైల్డ్హుడ్ త్రూ దేర్ కిడ్? మీరేనా? మేమే కిడ్స్ ఇంకా చెప్పలేము. ఎస్, లేదు అందుకనే. My son, I go bounce, I go swimming, I go play tennis, I go skating, I do everything. We are all partners. Zip lining together, jumping from anywhere together. వాట్ ఈస్ వన్ బెస్ట్ మూమెంట్ భూమిక గారు యాజ్ అ మదర్హుడ్ ని మీరు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు, అది మాకు అర్థం అవుతుంది. బట్ వన్ బెస్ట్ మూమెంట్ దట్ ఇఫ్ యూ వాంట్ టు షేర్? I think for all mothers, we'll all go through different emotions at different stages. The more senior mom is here right in front of me, and Ragini Garu. And so I think the best moment is when a child, after everything, comes and says, "I love you." You know, "I miss you." And you're like, "Oh, you'll melt off." I mean, all your anger, you're like, "Why aren't you doing this?" And "I love you." Okay, don't do it. Relax. తెలిసిపోయింది, మీరు చెప్పేశారు మీ వీక్ మూమెంట్ ఏంటి అని చెప్పి. ఏమైనా తిట్టాలని వెళ్ళాలన్నా కానీ ఇప్పటి నుంచి ఒక్క వర్డ్ వచ్చేస్తుంది, సరిపోతుంది దాన్ని బట్టి. ఓకే, అండ్ హూస్ మోస్ట్ లైక్లీ టు రియలైజ్ దేర్ పేరెంట్స్ వేర్ రైట్? All of us. That's for everyone. Little late though, but all of us realize it, I'm sure. Yeah, of course, we all do. And who's most likely to cry while watching Euphoria? Me. That's fair. మీకోసమే రాసినట్టుంది ఈ ప్రశ్న. I might. Yeah. And to them also, like seeing themselves on that big screen, maybe they'll also cry, but I'll cry for other reasons. మీరు ఈసారి ఏడ్చినప్పుడు వెనక్కి వెళ్ళేడవండి, మళ్ళీ మా రాగిణి గారు కూడా ఏడుస్తారు మీతో పాటు ట్రైలర్ లాంచ్ లో. ప్లీజ్, ఆవిడ కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకోవడం మాకు ఇష్టం లేదనమాట. ఇట్స్ ఆల్ హ్యాపీ హియర్. అండ్ యంగ్స్టర్స్, యంగ్ బ్లడ్, ఫ్రెష్ ఫేసెస్ కూడా మన ముందుకు రాబోతున్నాయి, అలాంగ్ విత్ చాలా మనం నోటీస్ అయిపోయినటువంటి ఫేసెస్ లైక్ భూమిక గారు. మనం అందరం ఓన్ చేసుకున్నాం ఆవిడ్ని, ఒక్కడు సినిమా అప్పటి నుంచి. అండ్ భూమిక గారు, మీ వాయిస్ అప్పటి నుంచి వింటుంటే చాలా స్వీట్గా వినిపిస్తుంది కదా, ఒక 2 లైన్స్ ఏమైనా పాడతారండి మా కోసం? మీ సాంగే నువ్వేం మాయ చేసావో కానీ మా కోసం ఓ 2 లైన్స్ వింటే ఇంకా దాంతో మేము ఇంటర్వ్యూకి బాయ్ చెప్పేస్తాం. ప్లీజ్ భూమిక గారు, ప్లీజ్ ట్రై. 2 లైన్స్. Very good singer. దట్స్ ఓకే, మేము అందరం ఎంజాయ్ చేస్తాం. Okay. నువ్వే మాయా చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాని. సూపర్, చాలు మాకు ఈ మెమరీస్. అండ్ ఫైనలీ గుణశేఖర్ గారు, మన ఆడియన్స్ అందరూ థియేటర్స్కి రావాలి అంటే మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? మీరు వాళ్ళకి స్పెషల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే ఈ సినిమా తెలియదండి. మనం ఇప్పుడు
ఉన్న వాస్తవ పరిస్థితిని చూపించడానికే తీసింది. Mm. ముఖ్యంగా ఈ జనవరి 2026 చక్కటి నవ్వులతో స్టార్ట్ అయింది. కరెక్ట్. అన్ని సినిమాలు బాగున్నాయి, అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు. అవును. ఈ నవ్వుల్ని ఇలాగే కొనసాగించండి. Mm. ఫిబ్రవరి 6వ తేదీని మాత్రం ఒక్కసారి ఓకే ఇప్పుడు మనం ఏంటి ఒకసారి Reality మన check. సంగతి ఏంటి ఒక Mm. రియాలిటీ చెక్ కోసం Mm. యూఫోరియా సినిమాకి రండి. Mm. తప్పకుండా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. వండర్ఫుల్, సూపర్ సార్. అండ్ భూమిక గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? Just go and watch the movie on 6th Feb. You will connect with it, and it has a very important message, so please watch it. ఆల్రైట్, మరి లిఖిత? సో ఫెబ్ 6th యూఫోరియా నేను స్క్రిప్ట్ చదివినప్పుడు నాకేమనిపించిందంటే మీ అందరికి కూడా ఇట్స్ గోనా షాక్ యూ, సర్ప్రైజ్ యూ, లీవ్ యూ విత్ అ థాట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్తున్నారు సినిమా. సో మనం ఎంత గట్టిగా ఉన్నా కొన్నిసార్లు మన చుట్టుపక్కల పరిస్థితులు కానీ కొన్ని విషయాలు సంఘటనల వల్ల ఎంత ఈజీగా తప్పుదారిలోకి వెళ్ళే అవకాశం ఉంది, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎంత భారీగా ఉంటాయి Mm. అనేది అండ్ ఇంకా చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతుంది. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ Feb 6th and watch it for yourself. You will definitely like the film. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. అండ్ దెన్ పృథ్వీ, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్? అంటే ఐ థింక్ పీపుల్ మోస్ట్లీ యంగ్ పీపుల్, నో వన్ ఇస్ బార్న్ పర్ఫెక్ట్. నాకు తెలిసి Mm. ఏదో ఒక తప్పు చేస్తాం లైఫ్లో, కానీ ఆ తప్పు నుంచి నేర్చుకోకపోతే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యూర్ డూయింగ్. ఐ వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్ ఆన్ Feb 6th. చూసిన ప్రతి ఒక్కళ్ళు వాట్ యూ టేకింగ్ హోమ్, ఆ సినిమా చూసాక నువ్వు ఒకటి నేర్చుకుంటావు. Mm. ఆ నేర్చుకున్నది నీ పక్కోళ్ళకి డెఫినెట్గా చెప్పండి. సినిమా బాగుందని చెప్తారు, అది కాదు మీరు ఏం నేర్చుకున్నారు ఈ సినిమా నుంచి. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎక్కడో చోట ఒక తప్పు చేస్తుంటారు. దిల్ గో బ్యాక్ టు దట్. ఓకే. తెలిసి తెలియని వయసులో ఒక తప్పు అయితే 100% ఎవరు చేయకుండా ఉండరు. దిల్ గో బ్యాక్ టు దట్. ఐ వాంట్ దెమ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. టెల్ ద అదర్స్ ఐ లెర్న్ దిస్, గో వాచ్ దిస్, ఈవెన్ యూ విల్ లెర్న్ సంథింగ్. అది కొంతమంది చేసిన తప్పులు బయటికి చెప్పుకోలేరు, బట్ లోపల అట్లీస్ట్ లోపల They'll దే realize. లెర్న్ ఫ్రమ్ ఇట్. ఐ వాంట్ దెమ్ టు లెర్న్, నేర్చుకుంటారు. యాక్చువల్లీ ఇట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండి. అంటే ఇప్పుడు ఒక చిన్న సేయింగ్ ఉంది, నాకు మా తాతయ్య చెప్పారు. Mm. పాలు అమ్ముకునేవాడు ఇంటింటికి వెళ్ళి అమ్ముతాడు, Mm. కానీ మందుకి మనం వెళ్ళి కొనుక్కుంటాం. Mm. సో ఇప్పుడు సొసైటీ అలా మారిపోయింది. Mm. సో అలా చూస్తే ఈ సినిమా చాలా అవసరం. Mm. మనకి ఏది ఇంపార్టెంట్ ఏది కాదు. Mm. అండ్ మా డాడీ ఎప్పుడు అనేవాళ్ళు, Mm. ఏం చేసినా లిమిట్లో చేయాలరా, ఆ లిమిట్ దాటితే Mm. మళ్ళీ వెనక్కి రాలేం. Mm. సో ఈ సినిమాతో అందరికీ అది అర్థమై ఒక్కడు మారినా Mm. చాలు, Mm. నాకు చాలు. Mm. Mm. సార్ వల్ల 1,00,000 మంది మారినా సొసైటీకి అది చాలా మంచిది. Mm. Mm. సో నేను చాలా చిన్నవాడిని ఈ పెద్ద మాటలు చెప్పడానికి, కానీ నాకు తెలిసినవి చెప్తున్నాను. ఓకే, నైస్ నైస్ నైస్. అండ్ విఘ్నేష్? అందరు చెప్పినట్టు సోషల్ యాంగిల్ ఉంది, Mm. కానీ నేను ఆడియన్స్ కి ఒక్కటి రీఅష్యూర్ చేస్తా. Mm. ఇట్లా ఏదో కూర్చోబెడితే సార్ అన్నట్టు క్లాస్ పీకడం అస్సలు ఉండదు. Mm. ఒక ఎంగేజింగ్ సినిమా, Mm. కొత్తదనం కోరుకుంటున్నారు ఆడియన్స్. Mm. నేను ఆడియన్స్ ఫస్ట్ 22 years నా లైఫ్ అంతా. Mm. ఒక కొత్త సినిమా వస్తుంటే చూడాలనిపిస్తుంది. అట్లా ఒక ఆనెస్ట్ గా Mm. కొత్త సినిమా, డిస్టర్బ్ చేసే సినిమా, ఇంట్లో మీతో లైక్ సినిమా తర్వాత కూడా కొంచెం గుర్తుండిపోయే సినిమా. ఓకే. యా, సో ఒక ఎంగేజింగ్ ఫిల్మ్ 100% అందరూ కనెక్ట్ అయ్యేది. Yeah. ఓకే. నాకు సినిమా సెల్ చేయాలంటే కూడా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఇది మేము ఏదో ఒక మార్కెట్, ఒక ప్రోడక్ట్, ఇది అడ్వర్టైజ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే చాలా నిజాయితీగా తీసింది ఇది. అవును, యా, సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ అందరు కనెక్ట్ అవుతుంది. అర్థమవుతుంది మీరు అందరు మాట్లాడిన తర్వాత ఇట్స్ థాట్ ప్రొవోకింగ్ మూవీ అవుతుంది అని చెప్పేసి. అండ్ నీలిమ, ఫైనలీ మీ నుంచి. So Feb 6th na, I think when you come to the theaters, and even before that, what you should know is ఇది ఏం preachy film కాదండి. Mm. It's just a reflection of today's society and the choices you make and the path you take. And ఇందులో ఎంత డిస్టర్బ్ చేసే క్యారెక్టర్స్ ఉన్నాయో, చాలా ఇన్స్పైర్ చేసే క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ జర్నీని చూడడానికి Mm. అండ్ మేబీ రిలేట్ అవ్వటానికి ఐ థింక్ ఇట్ విల్ బీ అ గ్రేట్ ఫిల్మ్. ఇలాంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకొని తమిళ్ వాళ్ళు కూడా ఈ సినిమాని తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నాము. అక్కడ టాప్ ప్రొడ్యూసర్స్ తేనాండాల్ స్టూడియోస్ ఫిల్మ్స్ వాళ్ళు, మెర్సల్ లాంటి ఫిల్మ్ విజయ్తో తీసిన వాళ్ళు, దే హవ్ టేకెన్ ఇట్ అప్ అండ్ దే ఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ తమిళ్. సో దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అంటే అక్కడే మనకు తెలుస్తుంది ఇలాంటి కాన్సెప్ట్. ఇట్స్ ఎక్కడైనా సరే, ఎనీ లాంగ్వేజ్ దే రియలీ వాంట్ టు సీ సచ్ ఫిల్మ్స్ అని. That itself is an acceptance. First,
తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఒకళ్ళు వచ్చి ఇలా సినిమాని తీసుకోవడం అండ్ ఆ తర్వాత ఇంకా ఈ సినిమా బాగా రీచ్ అవుతుంది అనేటువంటి నమ్మకం అందరిలో కూడా ఉంది. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మరి Feb 6th కోసం అయితే మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అండ్ రావాలి అంతే బిగ్ హిట్ కొట్టాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గుణశేఖర్ గారు అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఎంటైర్ కాస్ట్ ఆఫ్ యూఫోరియా. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. నా వింధ్యా వేములపల్లిని చూసి నేను టికెట్స్ బుక్ చేసుకుంటున్నా ఫస్ట్ డే. విల్ డెఫినెట్లీ డూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ మ్యామ్. థ్యాంక్స్. It was lovely talking to you. థ్యాంక్ యూ.